శ్రీమాత్రే నమః. మార్గశిర లక్ష్మీవార వ్రతం. మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం నాడు ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్టం. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనదని పరాశర మహర్షి నారదుల వారికి తెలిపారు. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకుని ఈ వ్రతమును ఆచరించడం వలన రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం. అయితే ఈ సంవత్సరంలో మార్గశిర లక్ష్మీ వారాలు డిసెంబర్ 5, డిసెంబర్ 12, డిసెంబర్ 19, డిసెంబర్ 26వ తేదీలలో వచ్చాయి. మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో ఉదయమునే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకొని తల స్నానం చేయవలేను. ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకొనుట, దువ్వుకొనుట చేయరాదు. చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహమును పూజకు సిద్ధం చేసుకోవాలి. ఆదవు పూజ్యో గణాధిప అని మొదలుపెట్టి గణపతికి ప్రథమ పూజ చేయవలేను. గణపతి పూజ అనంతరం లక్ష్మీ అమ్మవారికి అదాంగ, షోడశోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి. నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి. మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకుని అక్షింతలను శిరస్సును ధరించాలి. లక్ష్మీ పూజ మార్గశిర మాసం నెలలో అన్ని గురువారాలు చేస్తారు. కేవలం 4 గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి. కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యం మాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా చేయాలి. ఇదే ఇక్కడ విశేషం. మార్గశిర గురువారం మొదటి వారం పులగం, 2వ గురువారం అట్లు, 3వ గురువారం అప్పాలు, పరమన్నం, 4వ గురువారం చిత్రాన్నం, గారెలు, 5వ గురువారం పూర్ణం బూరెలు. ఇలా అమ్మవారికి వివిధ రకాల నైవేద్యాలను సమర్పించాలి. వ్రతకథ. పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అనే ఒక కూతురు కలదు. ఆమెకు చిన్నతనమునే తల్లి చనిపోయినందున సవతి తల్లి పిల్లను ఎత్తుకోమని చెప్పుచు కొంచెం బెల్లం ఇచ్చేది. సుశీల సవతి పిల్లను ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మీ పూజ చేయుట చూసి ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పువ్వులతోనూ ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమనిచ్చిన బెల్లాన్ని నైవేద్యంగా పెట్టుచూ ఆడుకునేది సుశీల. ఇలా కొన్నాళ్లకు సుశీలకు వివాహమైంది. అత్తవారింటికి పోవుచు తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకెళ్ళింది. ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలయ్యారు. ఈమె ఇంట మహాదైశ్వర్యం అనుభవిస్తున్నారు. పుట్టింటి వారు కటిక దరిద్రులైన సంగతి తెలుసుకుని సుశీల చాలా బాధపడుతుంది. తల్లి దరిద్రంను భరించలేక కొడుకును పిలిచి, నాయనా, నీ అక్కింటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకొని రమ్మని చెప్పి పంపించెను. సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్పాడు. దరిద్రమును తెలుసుకున్న ఒక కర్రను దోలిపించి దాని నిండా వరహారాలు పోసి అతనికి ఇచ్చింది. ఆ చిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోయాడు. ఆ కర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమి తెచ్చావని అడగగా ఏమీ తేలేదని చెప్పెను. మన దరిద్రం ఇంతే అని అనుకున్నారు. కొంతకాలం తర్వాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది. వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలిసి ఒక చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పెను. సరే అని తీసుకెళ్లి మార్గం మధ్యలో దాహం వేసి ఒక చెరువు గట్టున చెప్పులు మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకొని వెళ్ళిపోతారు. జరిగిన విషయం తల్లికి చెప్పాడు. తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకునేను. మరలా కొన్నాళ్లకు కొడుకును పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను. అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే ఉందని చెప్పెను. అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండు తెప్పించి తొలచి దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకిమ్మని చెప్పింది. సరే అని తీసుకెళ్తుండగా సాయం సమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దాన్ని గట్టు మీద ఉంచి సాయం సంధ్యావందనం చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని పట్టుకొని వెళ్ళిపోయాడు. ఆ కుర్రవాడు గట్టు మీదకు వచ్చి పండు వెతకగా పండు లేదు. ఏం చేసేది లేక ఇంటికి వెళ్ళాడు. తల్లి ఏమి తెచ్చితివి అని అడగగా జరిగింది చెప్పెను. తల్లి విచారించింది. కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లలను ఉంచి కూతురు దగ్గరకు వెళ్ళెను. తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకుని చింతించి మార్గశిర లక్ష్మీవారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది. అమ్మ, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, నోటిలో ఏమీ వేసుకోకు, మనం వ్రతం చేసుకుందాం అని చెప్పెను. ఆమె కూడా అలాగే, నేనేమైనా చిన్నదాననా, ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చద్దే అన్నం పెట్టి నోటిలో ఒక ముద్ద వేసుకుంది. కూతురు వచ్చి, అమ్మ స్నానం చెయ్యి, మనం వ్రతం చేసుకుందామంది. అప్పుడు జరిగింది తల్లి చెప్పేసింది.
ఆ వారం కూతురు మాత్రమే చేసుకుంది. రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది. అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తాను కూడా రాసుకుంది. ఆ వారం కూడా వ్రతం చేయ వీలు కాలేదు. మరుసటి వారం అమ్మ ఈసారైనా జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. పిల్లలకు తల దువ్వుతూ ఆమె కూడా తల దువ్వుకొని వ్రతం చేయలేకపోయింది. కూతురు మాత్రమే చేసుకుంది. 4వ వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పని చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోబెట్టింది. పనైన తర్వాత అమ్మని తీసుకొచ్చి స్నానం చేయిస్తే పూజ చేసుకుందామని పిలవగా తల్లి పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటితోలు వేశారు. నేను తోచక అది తిన్నా అని చెప్పింది. అయ్యో అని తలచి కూతురు పూజ చేసుకుని 5వ వారం మార్గశిర లక్ష్మీవారం వ్రతం ఆఖరి వారం. అప్పుడు సుశీల తల్లిని తన కొంగు కట్టుకొని పని పూర్తి చేసుకుని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్ణ కుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్ళిపోయింది. ఏమమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడగగా నీ చిన్నతనంలో నీవు బొమ్మలతో ఆడుకుంటుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది. మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యమైంది మహాలక్ష్మి. సరే అని మొదటి వారం పులగం, 2వ వారం అట్లు, 3వ వారం అప్పాలు, 4వ వారం చిత్రాన్నం, పుష్యమాసంలో మొదటి వారంలో పూర్ణ కుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది. కథాక్షింతలు తల మీద వేసుకున్నారు. అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునికి వెళ్ళును. కథ లోపమైనను వ్రతలోపం కారాదు. భక్తి తప్పినను ఫలము తప్పదు. ఈ మార్గశిర లక్ష్మీవారాలు నోచిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి.